ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. మేఘాలు కమ్ముకోవడంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి. పలు చోట్ల అక్కడక్కడ ముసురు వర్షం కురుస్తుంది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. దాదాపుగా 10 గంటల ప్రాంతం అవుతుంది. ఇప్పటికీ కూడా పూర్తిగా చల్లటి ఈదురుగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లపైకి వచ్చేటటువంటి జనాలంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చలికాలంలో తుఫాన్ కారణంగా పూర్తిగా చల్లటి ఈదురుగాలులు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఆఫీసులకు వెళ్ళేవారు కావచ్చు, స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళేవారు కావచ్చు, వారంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ చల్లటి గాలికి వారు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలామంది ఈ గాలి తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఉన్ని వస్తువులు, స్వెటర్సు, క్యాప్స్ అవన్నీ కూడా ధరిస్తూ రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు కాస్త చలి తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా తమ తమ పనుల నిమిత్తం రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి బలమైన ఈదురుగాలులు, చల్లటి గాలులు వీస్తుండడంతో పాటు అర్ధరాత్రి సమయంలో మంచు కురిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంభవించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా రోడ్లపైకి వచ్చే వారంతా కూడా రోడ్డు ఎక్కాలంటేనే ఈ చలి పులికి భయపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా తెల్లవారుజాము నుంచి కూడా చాలామంది చలి మంటలు వేసుకుంటున్నారు. చలి మంటలు వేసుకొని అక్కడే కాస్త ఈ చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తుఫాన్ ప్రభావం కారణంగానే పూర్తిగా జిల్లాలో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. రోడ్లపైకి వచ్చేవారంతా కూడా ఈ చలి తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందేందుకు క్యాప్లు కావచ్చు, లేదంటే స్వెటర్స్ కావచ్చు, అవన్నీ కూడా ధరించే రోడ్లపైకి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఈ తుఫాన్ కారణంగా వాతావరణంలో మార్పులు, రాత్రిపూట మంచు కురవడం, తెల్లవారుజామున భారీగా ఈదురు గాలులు, చల్లటి గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా బయటికి వెళ్ళాలంటే కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాముననే అంతా కూడా చలిమంటలు కూడా వేసుకొని అక్కడే కాసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగడితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.